అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామానికి చెందిన విద్యావేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్ ఆ పరదేశమ్మ తల్లి ఆశీస్సులతోనే ప్రజాసేవకు అంకితం చేస్తున్నారని, ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తాయని లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రజానేత చుక్కాకుల వెంకటరావు అన్నారు. బోకం శ్రీనివాస్ జన్మదిన వేడుకల సందర్భంగా శనివారం రాత్రి ఇక్కడి శ్రీ శ్రీ సీతారాముల ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఎంతో మంది ధనవంతులవుతారని, కానీ మానవ సేవే మాధవ సేవ అనే కోణంలో తాను పుట్టిన గ్రామానికి, ఆ గ్రామ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న బోకం శ్రీనివాస్ అభినందనీయుడన్నారు. జన్మదిన వేడుకలు శ్రీ 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 పరదేశమ్మ ఆశీస్సులతో బోకం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన అగ్రగ మహారాజులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు పత్రికా విలేకరుల సోదరులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సబ్బవరం మండలమే కాదు, చాలా గ్రామాల నుంచి మరి రావడం, అది బోకం శ్రీనివాస్ గారి తాలూకా క్రెడిట్. ఎందుకంటే ఆయన ఏదైనా కార్యక్రమం చేశారంటే అది అన్ని విధాలుగా ప్రజలకి మంచి చేసే కార్యక్రమంగా భావించి మరి చాలా మంది ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేస్తా ఉన్నారు. వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గావించడానికి మరి కారకులు, ఆ శ్రీనివాస్ గారికి జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులైనటువంటి బోకం అప్పలనాయుడు గారు, నారాయణమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలా మంది ముఖ్య అతిథులు వేదికపై ఆశీలైనారు. మరి అందులో మొన్ననే మరి తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి వాటరు కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటర్ ట్యాంకులు కూడా ఈరోజు ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి చాలా మంచి విషయం. రాదు నీటిని అందించడానికి ఆయన ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారు అన్ని విధాలుగా బాగుండాలి, అన్ని విధాలుగా ఇంకా వచ్చే సంవత్సరం కూడా దానికి రెట్టింపు కార్యక్రమాలు చేయాలి, రెట్టింపు పారితోషికాలు ఇవ్వాలి, రెట్టింపు మరి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనందరి తరపున, మీ అందరి తరపున మరొక్కసారి భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Audio Jungle.